అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో మొదటి భాగంగా మహిళల్లో మానసిక సమస్యల గురించి వింటారు. అతిథి సైకియాట్రిస్ట్ డాక్టర్ జి. సుష్మిత, పరిచయకర్త ఎన్. మణి. శ్రోతలకు నమస్కారం. ఉరుకుల పరుగుల నేపథ్యంలో సాగుతున్న నేటి జీవన విధానం ఎన్నో మానసిక సమస్యలకు దారితీస్తోంది. వీటిలో మహిళల్లో కనపడే మానసిక సమస్యల గురించి తెలియచేయడానికి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుష్మిత గారు. వీరి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మానసిక సమస్యలు అనగానే రాని మనిషి అంటూ ప్రస్తుత సమాజంలో ఎవరూ లేరు. మరీ ముఖ్యంగా మహిళల్లో రకరకాల మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. అది వాళ్ళు పట్టించుకోరు. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో కూడా చాలామంది ఇది ఏదో తగ్గిపోతుందిలే అనుకుంటారు తప్ప ఇది మానసిక సమస్య అంటూ ప్రత్యేకంగా చెప్పరు. సో అలా మహిళల్లో వచ్చే మానసిక సమస్యలు జనరల్గా ఏమేమి ఉంటాయండి? చాలా బాగా అడిగారండి. మీరు చెప్పినట్టు నిజంగానే గుర్తించరు, పర్టికులర్గా హౌస్ వైఫ్స్లో. వచ్చినా వీళ్ళు కావాలని చేస్తున్నారేమో, లేదంటే ఇంకా బాగా చెప్పాలంటే కొంచెం పల్లెటూర్లు అలా తీసుకుంటే అమావాస్యకి ఇలా ప్రవర్తిస్తున్నారు, పౌర్ణమికి ఇలా ప్రవర్తిస్తున్నారని చాలా ఎక్కువగా వింటాం మనం పెద్దవాళ్ళ, ముఖ్యంగా 40 నుంచి 50 సంవత్సరాల వయసు వాళ్ళకి. మానసిక సమస్యలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ రావచ్చు. కొన్ని ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రమే వచ్చే మానసిక సమస్యలు ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా చెప్పే డిప్రెషన్, దిగులు వ్యాధి, యాంగ్జైటీ, కంగారు వ్యాధి, ఓసిడి అంటాము, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కువగా రావచ్చు. కాకపోతే కొంచెం సున్నితంగా ఉండే ఆడవాళ్ళలో ఒక 2 times 3 times ఎక్కువగా వస్తుంది. ఆడవాళ్ళలో ఈటింగ్ డిజార్డర్స్ అంటామండి, అనరోగ్జియా నర్వోసా. అంటే తెలియకుండా వాళ్ళ మైండ్లో ఏదో ఒక లావుగా ఉన్నాను, వాళ్ళని వాళ్ళ అద్దంలో చూసుకుని నేను అందంగా లేను, లావుగా ఉన్నాను, నన్ను అందరూ కామెంట్ చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఏమీ తినకుండా పూర్తిగా, అంటే రెగ్యులర్గా చేయాల్సిన డైట్ కన్నా చాలా తక్కువగా తిని, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సన్నగా ఉన్నా సరే, వాళ్ళ హైట్కి వాళ్ళ వెయిట్ కరెక్ట్గా ఉన్నా సరే తినటం మానేయటం, దానివల్ల ఆరోగ్య సమస్యలు, లేదా నిద్ర పట్టకపోవటం. ఈ మధ్య కాలంలో సొసైటీ అడ్వాన్స్ అవనివ్వండి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, టెక్నాలజీ, స్క్రీన్ ఎడిక్షన్స్. స్క్రీన్ అంటే అది మనకి సెల్ ఒక్కటే కాదు, టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్, మూవీస్ ఏదైనా కావచ్చు. స్క్రీన్ ఎడిక్షన్స్ ఆడవాళ్ళలో పెరుగుతున్నాయి, ముఖ్యంగా అడాలసెంట్ ఏజ్లో. ఆడవాళ్ళకు మాత్రమే వచ్చే మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్స్ వల్ల వచ్చే ఇబ్బందులు, ప్రీ మెన్స్ట్రువల్ డిజార్డర్ అంటాము, మెనోపాజ్లో వచ్చేవి, లేదా గర్భాధారణ, ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే మానసిక సమస్యలు, డెలివరీ తర్వాత వచ్చే మానసిక సమస్యలు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటూ ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి. వీటిని బాగా గుర్తించాలి. ఫస్ట్ అది ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుని ఇది కావాలని చేస్తున్నారా చెయ్యట్లేదా అనేది పక్కన పెడితే, ఇలాంటి ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు పర్టికులర్ హౌస్ వైఫ్స్ అయితే వంట చేయలేకపోతున్నారు, నలుగురితో సరిగ్గా ఉండలేకపోతున్నారు. ఇంతకుముందు చురుగ్గా అరగంటలో చేసే పని ఇప్పుడు గంట అయినా చేయలేకపోతున్నారు, పొద్దున్నే లెగలేకపోతున్నారు, బాగా ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, లేదంటే అలసట, తలనొప్పి, ఎప్పుడు పడుకునే ఉండటం. ఇలా ఉంటే ఏంటంటే ముఖ్యంగా అందరూ పిల్లలైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి అందరూ ఈవిడేం చెయ్యట్లేదు, పడుకుంటున్నారు, నలుగురు ఇంటికి వస్తుంటే మాట్లాడట్లేదు, ఫంక్షన్ అంటే భయపడిపోతున్నారు ఎక్కువగా అంటూ ఉంటారు. వాళ్ళకి క్రానిక్ స్ట్రెస్ వల్ల వచ్చే మానసిక ఇబ్బంది. అది డాక్టర్స్కి చూపిస్తారు, టెస్ట్లోనే నార్మల్ అంటారు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే టెస్ట్లోనే బాగానే ఉన్నాయి కదా, అయినా ఒళ్ళు నొప్పులు అంటారేంటి, ఇంకా నీరసం అంటారేంటి. సైకలాజికల్గా ఉన్న డిప్రెషన్ వల్ల అలాగ వస్తుంది అనమాట వాళ్ళకి. అది సైకియాట్రిస్ట్ని కలిస్తేనే వాళ్ళకి అది తగ్గుతుంది. రెగ్యులర్గా డాక్టర్స్ని కలవటం, టెస్టులు చేయించుకోవటం, అన్నీ నార్మల్ అనటం, లేదంటే నొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం, దీనివల్ల రెస్పాన్స్ రావట్లేదు అంటేనే ఇంకేదో సమస్య ఉందని అర్థం. అప్పుడు ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలవాలి. ఇది సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ అంటాం. అంటే ఫిజికల్గా అన్ని టెస్టులు బాగుంటాయి, కానీ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్రే తీస్తారు ఏముండదు, బ్లడ్ టెస్ట్ చేస్తారు ఏముండదు, స్కానింగ్స్ అంటారు ఏముండరు, కానీ బాడీ పెయిన్స్, వీక్నెస్, కళ్ళు తిరిగి పడిపోవటము, నిద్ర పట్టకపోవటము, హెడేక్, వంట చేయలేకపోవటము, ఇవన్నీ ఉంటే అది సైకియాట్రీ ప్రాబ్లం. మానసికంగా ఉన్న దిగులు వల్ల శరీరంగా కూడా కుంగిపోతుంది అని అర్థం. అసలు ఎందుకు వస్తాయండి ఇటువంటి సమస్యలు అనేది? ఎందుకు వస్తాయంటారు? ఎందుకు వస్తాయి అంటే, ఒకటి ప్రత్యేకించి దీనివల్ల ఇది అని చెప్పడానికి ఏముండదండి. వారసత్వం కావచ్చు, తల్లిదండ్రులకు ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 ముఖ్యంగా స్ట్రెస్, చిన్న చిన్న స్ట్రెస్ అప్పటికప్పుడు
బాగానే డీల్ చేయగలుగుతారు. చాలామంది ఏం చెప్తారంటే, ఒకప్పుడు నేను చాలా బాగా ధైర్యంగా ఉండేదాన్ని, ఇంట్లో ఏదైనా సమస్య వస్తే నన్నే పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉన్నా తట్టుకోలేకపోతున్నాను, ఏడుపు వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. క్రానిక్ స్ట్రెస్ అవటం వల్ల శరీరం కూడా ఎలా అలసిపోతుందో మనం పని చేసి చేసి మనసు కూడా అలసిపోతుంది, తట్టుకోలేక ప్రాబ్లమ్స్ రావచ్చు. అందరికి ఒకేలా కనిపించవు. కొంతమందికి డిప్రెషన్ అంటే ఏడవటం కానీ, సూసైడ్ చేసుకోవటం కానీ ఇలాంటివి రావచ్చు. కొంతమందికి డిప్రెషన్ ఇంకొక సైడ్ ఫిజికల్ హెల్త్ మీద చూపిస్తుంది ఆ ప్రభావం. కళ్ళు తిరిగి పడిపోవటం, హెడేక్ ఇలాగా, లేదంటే ఫిట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది కానీ ఫిట్స్ కాదంటారు నల్లల డాక్టర్ గారు. ఊపిరి అన్నట్టుగా కనిపిస్తుంది కానీ లంగ్స్ ప్రాబ్లం లేదంటారు. ఇవి మానసిక సమస్యలు అన్నమాట. అలా స్ట్రెస్ వల్ల రావచ్చు. లేదు, ఈ కాలంలో ఎడిక్షన్స్ ఎక్కువైనాయి ఆడవాళ్ళలో కూడా. ఈ మధ్య కాలంలో పర్టికులర్గా టీనేజ్ గర్ల్స్లో ఎడిక్షన్ పెరిగింది. వాటి వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయి. లేదు, సడన్గా ఏదో ఒక నిజంగానే జరిగింది అని, నిజంగానే మనకు క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది, లేదంటే నాకు ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోవటం కానీ ఏదో ఒకటి జరిగింది, నాకు మానసికంగా ప్రభావంగా పడే ఏ ఒత్తిడి జరిగింది, లేదంటే ఫ్రీక్వెంట్గా ఏదో ఒక కైండ్ ఆఫ్ అబ్యూస్ జరుగుతుంది ఇంట్లోనో బయటో సొసైటీ పరంగానో, లేదు వర్కింగ్ ఉమెన్ బ్యాలెన్స్ చేయలేకపోవటం, ఫ్యామిలీని, వర్క్ని, పిల్లల్ని, ప్రెషర్ పెరిగిపోవటం, స్ట్రెస్ పెరిగిపోవటం, ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు. అన్నీ కలిపి వయసు పెరిగే కొందికి ఎలా అయితే శరీరం అలసిపోతుందో మనసు కూడా అలసిపోవటం వల్ల కొన్ని మానసిక సమస్యలు వస్తాయి. అలాగే ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, అటువంటిప్పుడు కూడా చాలా రకంగా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటికి చికిత్స కావాలంటే ఏం చేయాలండి? సమస్యలు రెగ్యులర్గా ఎలా అయితే అందరికీ వస్తాయో డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి, అలాగా ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు, డెలివరీ తర్వాత కూడా రావచ్చు. ఒక 100 మంది ఆడవాళ్ళు, కొత్తగా తల్లులైన ఆడవాళ్ళని తీసుకుంటే 80-85% మందికి ఏదో ఒక విధంలో చిన్న చిన్న చిరాకు, దిగులు ఉంటుంది. పోస్ట్ పార్టం బ్లూస్ అంటాం. దీనికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, జస్ట్ అది కామన్. ఎందుకంటే కొత్తగా డెలివరీ అవ్వటం వల్ల, లేకపోతే ప్రెగ్నెన్సీ అవ్వటం వల్ల హార్మోనల్ చేంజెస్ కావచ్చు, బాడీ వీక్నెస్ వల్ల తట్టుకోలేక కావచ్చు, లేకపోతే న్యూగా మదర్గా రావటం వల్ల బేబీని నీడ్స్ని వాళ్ళు చేయలేక, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం వల్ల, ఇలా నిద్ర లేకపోవటం, పాలు ఇవ్వటం, ఇదంతా హెక్టిక్గా అనిపిస్తుంది. బేబీ ఎప్పుడు ఏడ్చినా మనం వెళ్ళి అటెండ్ అవ్వాలి బేబీకి. కొంచెం ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ని చేయలేక కొంచెం చిరాకు, దిగులు రావచ్చు. ఇది నార్మల్. 80% ఆఫ్ ద ఉమెన్ ఫేస్ చేస్తారు. ఒక 2 to 3 వీక్స్లో నార్మల్ అయిపోతారు. మనం దానికి అడ్జస్ట్ అయిపోయి, బేబీ నీడ్స్ ఏ టైంలో ఏడుస్తారు, ఏ టైంలో పడుకుంటారు, ఏ టైంలో ఎలా ఉంటారని మనకు అర్థమైపోతుంది ఎక్స్పీరియన్స్తో. నార్మల్ అయిపోతారు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇది పోస్ట్ పార్టం బ్లూస్ అంటాం. పోస్ట్ పార్టం డిప్రెషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఇవి బాగా ఎక్కువ అయిపోయి కూర్చొని ఏడవటం, చికాకు అయిపోవటం, బేబీ మీద కూడా కోప్పడిపోవటం, పార్ట్నర్ మీద కోప్పడిపోవటం, లేదంటే నేను మంచిగా తల్లిని కాదేమో అని తెలియని గిల్టీ ఫీలింగ్, సరిగ్గా చూసుకోలేకపోతున్నానేమో నా బిడ్డని అని తన సైకలాజికల్గా నెగిటివ్ థాట్స్, నేను ఏమీ చేయలేను, నాకంటూ ఒక హోప్ లేదు లైఫ్లో అని సూసైడల్ థాట్స్ ఏమైనా వస్తున్నా, తినకపోయినా, నిద్రపోవాల్సిన టైంలో నిద్ర, ఆబ్వియస్గా న్యూ మదర్ అంటే నిద్ర సరిగ్గా ఉండదు, కానీ బేబీ పడుకున్నప్పుడు వీళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. అయినా సరే రెస్ట్ తీసుకోలేక బాగా కంగారు అయిపోవటం, లేదంటే బేబీ పరంగా ఎక్కువగా యాంగ్జైటీ, అంటే ఏదైనా హెల్త్ వచ్చేస్తుందేమో, పాలు సరిపోతున్నాయో లేదో, నీట్గా ఉంచామా లేదా బెడ్షీట్స్ కానీ క్లాత్, ఇవి నార్మల్. కానీ దీన్ని అదే పనిగా చేస్తూ ఉండి దానివల్ల కూడా బేబీకి కూడా కేర్ తీసుకోలేరు. బాటిల్స్ కడిగిందే ఫ్రీక్వెంట్గా కడగటం, లేదంటే డైపర్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయటం, దానివల్ల బేబీకి ర్యాష్ రావటం, అంటే చేసే దానికి మించి ఎక్కువగా చేసి దానివల్ల మళ్ళీ బేబీకి మదర్కి బాండింగ్ ఎఫెక్ట్ అవటం. ఇలా ఎక్సెసివ్గా more than 2 weeks ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలవాలి. దాన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటాం. ఇది 100 మంది కొత్తగా తల్లులు వాళ్ళలో 10 నుంచి 15 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మన ట్రీట్మెంట్ తీసుకోకపోతే పోస్ట్ పార్టం సైకోసిస్ అంటాం. సైకోసిస్ అంటే రియాలిటీకి దూరంగా ఉండే ఆలోచనలు వస్తాయి. అంటే నిజం కాకపోయినా నిజమని ఫీల్ అవుతారు. అంటే బేబీని ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతున్నారు, ఎవరో నన్ను చంపేయడానికి వస్తున్నారు, లేదంటే నా నుంచి బేబీని కిడ్నాప్ చేసేస్తారు, ఎవరో మనుషులు లేకపోయినా సరే ఏవో మాటలు వినిపిస్తున్నట్టుగా, ఏమీ లేకపోయినా సరే ఏవో కనిపిస్తున్నట్టుగా, లేదంటే బేబీని చూస్తేనే బేబీ ఒక దేవుడిలాగా, లేదంటే ఒక దయ్యంలాగా ఫీల్ అవటం, లేకపోతే తనలోనే ఏవో ఎవరో ఆహించారని అనిపించడం, అంటే రియాలిటీకి మన కల్చర్కి కాకుండా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయటం అనమాట. అన్రియాలిటీగా డెల్యూజన్స్, హాలుసినేషన్, పోస్ట్ పార్టం సైకోసిస్ అంటాం. ఇలా ఉంటే దెర్ ఈస్ ఎ రిస్క్ టు బేబీ అండ్ మదర్ ఆల్సో. ఎందుకంటే అక్కడ బాండింగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, బేబీని తీసుకోవాల్సిన కేర్ అంతా తగ్గిపోతుంది, వాళ్ళు ఇదే ఆలోచనలతో ఉండిపోతారు. సో ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. యూజువల్గా డెలివరీ అయిన 1 or 2 monthsలో ఇది స్టార్ట్ అవ్వచ్చు, 6 months వరకు కూడా రావచ్చు. ప్రతి మహిళ ఎదుర్కొనే ఒక సమస్య మెనోపాజ్
ప్రాబ్లమ్స్. సో ఈ మెనోపాజ్ ఇష్యూ వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయంటారు, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అదే టైంలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో వీటి వల్ల ఎటువంటి మానసిక సమస్యలు వస్తాయండి? ఈ మధ్య కాలంలో చెప్పాలంటే మెనోపాజ్ కన్నా ముందు ప్రతి ఒక్కళ్ళు పీసీఓడి అని బాగా సఫర్ అవుతున్నారు. డేట్ వస్తుందా, నాకు చిరాగ్గా ఉంటుంది, నేను ఏ పని చేయలేను, నేను చదవలేను, నేను కాలేజ్కి వెళ్ళలేను, లేకపోతే నేను ఇంట్లో పని చేయలేను. ఇది ఫ్రీక్వెంట్గా మనం వింటాం, కానీ పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు పట్టించుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రీ మెన్స్ట్రువల్ డిజార్డర్ అంటాం. అంటే మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అవ్వే ఒక 5 days నుంచి 2 weeks ముందు నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి, లేదా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సైకియాట్రీ ఏదైనా ఉన్నా అలాంటి వాళ్ళైనా సరే, లేదా డ్రగ్ అడిక్షన్స్ ఏమైనా ఇలా ఏదైనా ఒక ఇష్యూ ఉన్న వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు చికాకు, కోపము, దిగులు, నెగిటివ్ థాట్స్, కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, పని చేయలేరు. ఫిజికల్గా మనకి ఎటు తెలుసు, నడుము నొప్పి రావటం, కడుపులో నొప్పి రావటం, నీరసంగా ఉండటం, ఇవి సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా కోపం పడిపోవటం, చిరాకు పడిపోవటం, మళ్ళీ మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇది ఫ్రీక్వెంట్గా చూస్తాము. బట్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చి దీని వలన వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇది ఇంకా సివియర్ అయితే ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటాం. అంటే ఏంటంటే సూసైడల్ ఆలోచనలు, వాళ్ళకి వాళ్ళు రిస్క్ చేసాం, వాళ్ళ పక్క వాళ్ళకి రిస్క్ అవ్వటము, మళ్ళీ అన్రియాలిటీగా హాలుసినేషన్స్, డెల్యూషన్స్ లాంటివి రావటం, ఇలా జరిగితే సివియారిటీ బాగా ఎక్కువగా ఉంది అన్నాం. ఇది టీనేజర్స్లో మనం చూస్తాము. మెనోపాజ్ టైంకి వచ్చేసరికి నెలసరిలో ఆగిపోయే టైంకి మళ్ళీ హార్మోనల్ చేంజెస్ బాగా వస్తాయి. బాడీ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. హాట్ ఫ్లషెస్ అంటాం, బాగా చెమటలు పట్టేసి వేడిగా ఉందని తట్టుకోలేకపోతున్నాము అంటారు, బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఇవన్నీ వీటితో పాటు వీళ్ళకు కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి. వయసు పెరిగే కొద్దికి చేదస్తంగా అయిపోతుంది మా అమ్మ, మా నాన్నమ్మ అని చెప్తుంటారనమాట. కానీ అదేంటనేది వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకోరు. నిద్ర పట్టదు, ఆకలిలో చేంజెస్ వస్తాయి, చిరాకు, దిగులు, చిన్న విషయాల కంటే కరెక్ట్గా మేబీ ఆ టైంలోనే పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, లేదంటే ఉద్యోగాలనో దూరం అయిపోవటమో, దగ్గర ఉండటమో, లేదంటే సమస్యలు రావటమో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఒకదాని మీద ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అవటం వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ మూడ్ స్వింగ్స్, దిగులు, చిన్న విషయాలకి ఎక్కువగా కంగారు, లేదంటే వీళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. ఏజ్ రిలేటెడ్గా మోకాళ్ళు అరిగిపోయినాయి అమ్మ అని చెప్పటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం అమ్మ చెప్పటం, ఇవన్నీ యాడ్ అవటం వల్ల డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది వాళ్ళు. అండ్ మోస్ట్ కామన్లీ డిప్రెషన్ యంగ్ లాగా ఉంటుంది. అంటే దిగులుగా ఉండటం, యాడ్ అవటం, ఇవన్నీ ఒక పక్క పెడితే పర్టికులర్గా ఉమెన్లో బాడీలీ సిమ్టమ్స్ ఎక్కువగా డిప్రెషన్కి చూపిస్తుంది. అంటే హెడేక్, బాడీ పెయిన్స్, నీరసము, కళ్ళు తిరిగి పడిపోవటము, ఎక్కువ మంచం మీదే ఉండిపోవటం, కానీ నిద్ర పట్టదు, లేదంటే దిగాలుగా ఉండి టీవీ చూడడము, మనసు పెట్టలేరు దేని మీద, వంట చేయలేరు. వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళ వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇంతకుముందు హ్యాపీగా షాపింగ్కి వెళ్ళేవారు, వెళ్ళలేకపోతున్నారు, కిట్టి పార్టీస్కి వెళ్ళేవారు, వెళ్ళలేకపోతున్నారు, ఐసోలేట్ అయిపోతుంటారు. అరౌండ్ ఒక 40 to 55 years ఆఫ్ ఏజ్లో ఎక్కువ బాడీలీ సిమ్టమ్స్ వస్తాయి దిగులతో పాటు. ఇవి ఎక్స్ట్రీమ్ అయితేనే మనకి సూసైడ్ వరకు వెళ్తాయి. దీన్ని పెరుమానోపాజిల్ సిమ్టమ్ అంటాం. అంటే నెలసరి ఆగిపోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి ఆ తర్వాత 2-3 సంవత్సరాల వరకు అటు ఇటుగా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా గమనిస్తే వాళ్ళు కావాలని చేసేది కాదండి. ఖచ్చితంగా అది హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అనుభవించిన స్ట్రెస్ ఏదైనా ఉంటే దానివల్ల కలిపి ఈ సమస్యలు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఇది నెగ్లెక్ట్ చేయకుండా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే సఫరింగ్ బాగా తగ్గిస్తాం. ఎందుకంటే ఎప్పుడు చేయలేని మన చేయగలిగే ఆ చురుగ్గా ఉండే మనిషి సడన్గా అవ్వకపోవచ్చు. మేబీ స్లోగా గ్రాడ్యువల్గా డిసీజ్ ప్రాసెస్ పెరగచ్చు. ఆ సఫరింగ్ మనం తగ్గించవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉందండి. సో ఈ బయట ఆఫీస్ వర్క్ అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉండే పనులు, ఈ రెండు వర్క్ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో కావచ్చు, లేకపోతే ఆఫీస్లో ఉండే ఒత్తిడి, పని అలసట కావచ్చు, వీటి వల్ల కూడా రకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు. దానివల్ల వచ్చే మానసిక సమస్యలు ఏమిటి? యూజువల్గా వర్కింగ్ ఉమెన్ ఫస్ట్ థింగ్ టైంకి వెళ్ళటం అండి. టైంకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంట్లో కనుక ఒకవేళ సపోర్ట్ అనేది లేకపోతే పిల్లలకి, వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఫుడ్ వండాలి, ఇంట్లో పనులు చేయాలి, ఫ్యామిలీ చూడాలనే దగ్గర టైం ప్రాబ్లం వస్తుంది. టైంకి వెళ్ళలేకపోవడం వల్ల ఆబ్వియస్గా ఆఫీస్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంత వర్క్ చేసి మళ్ళీ వెళ్ళంగానే మళ్ళీ ఆఫీస్లో వర్క్ చేయాలి. ఎనర్జీ లెవెల్స్ అది ఎవరు పట్టించుకోరు. అంటే చేసే పని సరిపోతుంది కదా అని ఎవరు ఎక్సర్సైజ్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్ స్టామినా తగ్గిపోతుంది బాడీలో లాంగ్ రన్లో.
ఆఫీస్లో హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇన్ కేస్ పొరపాటున ఏదైనా సిచ్యువేషన్ వల్ల లేకపోవటం వల్ల కానీ, మనం ఫ్రీక్వెంట్గా లీవ్స్ పెట్టే సిచ్యువేషన్ రావటం, ఇందాక నేను చెప్పినట్టు కనుక బాడీలీ ఆ స్ట్రెస్ అనేది బాడీ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, ఎలా అయితే హౌస్ వైఫ్స్ని ఇంట్లో పని చేయలేరని చెప్తున్నానో ఆబ్వియస్గా వర్కింగ్ ఉమెన్ కూడా మనం వర్క్ ప్లేస్లో చేయలేరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వర్క్ పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది. ఎప్పుడు లేనిది ఈ మధ్య వర్క్ పోస్ట్పోన్ చేస్తున్నారు, లేదంటే చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారు, మిస్టేక్స్ చేస్తున్నారు. అది కావాలని చేయరు, బట్ పక్కన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది. హెల్దీ ఎన్విరాన్మెంట్ పోతుంది ఇన్ బిట్వీన్ కొలీగ్స్. టైంకి అడ్జస్ట్ చేయటం, ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసుకోవటం, టైం మేనేజ్మెంట్ చేసుకోవటం, ఇఫ్ పాసిబుల్ బ్రేక్స్ తీసుకోవటం, బాడీ స్ట్రెంగ్తన్ చేసుకోవటం, బోత్ బాడీ అండ్ మైండ్, ఎక్సర్సైజ్, యోగా, హెల్దీ డైట్. ఆడవాళ్ళలో ఎక్కువగా ఉండేది ఏంటంటే ఇంట్లో అందరు తినేసిన తర్వాత మేమే తింటాం. వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఇదే ఆలోచనలో ఉంటారు. అది తప్పు కాదు, కానీ దానివల్ల ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అయ్యి మన హెల్త్ పాడవుతుంటే ఆలోచించుకోవాలి. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు, అంతకన్నా లేట్ కాదు. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళకు కూడా ముఖ్యమని వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. న్యూట్రిషన్ బాగుండాలి. ఏదైనా వండితే నలుగురు తిన్న తర్వాత మిగిలితే మనం తినడం అనే ఆలోచనలో హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, కానీ మనకు కూడా న్యూట్రిషన్ తింటున్నామా లేదనేది ఇంపార్టెంట్. అది నెగ్లెక్ట్ చేయకూడదు. బాబు ఆడుకోవడానికి వెళ్ళారు, హస్బెండ్ జిమ్కి వెళ్ళారు, మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్. యూ ఆల్సో స్పెండ్ టైమ్ ఆన్ యూ. మీకు మీరు ఇచ్చుకోండి. మీకు మీరు హాబీస్ ఉంటాయి. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి వాళ్ళు కొంత అట్లీస్ట్ రోజుకు ఒక 20 నిమిషాలన్నా లేదా వీక్కి ఒక 1 అవర్ టైం ఇచ్చుకొని నా హాబీస్ నేను చేసుకుంటాను. సో దట్ యూ డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. నీ స్ట్రెస్ని మీరు రిలాక్స్ చేసుకుంటారు. దీనివల్ల ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయొచ్చు, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. అది కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మనం. సో ఏ రకమైన మానసిక సమస్యలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయండి? ఏదైనా కావచ్చు, మేబీ వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే గర్భధారణ సమయంలో కావచ్చు, పూర్తి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయండి? అది వచ్చిన ప్రాబ్లం బట్టి మనం చెప్పగలము. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్కి వచ్చారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. జబ్బు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు, ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ మధ్యలో గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే రెస్పాన్స్ అనేది అంత బాగుంటుంది. ఎంత డిలే అయితే రెస్పాన్స్ అనేది కొంచెం తగ్గుతుంది, ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా పెరుగుతుంది. సో ఎర్లీగా గమనించుకోవటం ముఖ్యం. అంటే ఏ చిన్న అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరని కన్సల్ట్ చేయడంలో తప్పు లేదు. అందులోనూ సైకియాట్రిస్ట్ అంటే అందరూ భయపడతారు. నాకేమన్నా పిచ్చి పట్టిందా, నేనెందుకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి పర్టికులర్గా అనుకుంటారు. అది తప్పు, అది అపోహ. వెళ్ళి తెలుసుకోవటంలో తప్పు లేదు. దాంతోపాటు లైఫ్ స్టైల్, నేను ట్రీట్మెంట్ ఎంత ముఖ్యం అని చెప్తున్నానో లైఫ్ స్టైల్ కూడా అంతే ముఖ్యం. మేబీ అంతకన్నా అనొచ్చు ప్రివెంట్ చేయడానికి. లేదా లాంగ్ రన్లో మనకి ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే ఆ ట్రీట్మెంట్ తగ్గించడానికి అవకాశాలు ఇస్తుంది. మనం ఆరోగ్యంగా ఎలా హెల్తీగా ఉండాలనుకుంటున్నామో మైండ్కి కూడా ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి. మనం స్ట్రెస్ తగ్గించాలి. మెడిటేషన్, యోగా, డూయింగ్ యువర్ హాబీస్ రెగ్యులర్లీ, ఎంగేజింగ్ సోషల్ యాక్టివిటీస్. అంటే ఈ పని చేస్తే నాకు కొంచెం ప్రశాంతత వస్తుంది, ఎంకరేజ్ దట్. ఈ పని చేస్తే నేను బాగా స్ట్రెస్లోకి వెళ్తాను, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంచెం తగ్గించండి దాన్ని. అన్నిసార్లు అవాయిడ్ చేయలేం మనం, బట్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మనం ముందుకి. అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు, కానీ ఫేస్ చేస్తూ బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది సొల్యూషన్. ఓకే. సో మీరు ఇందాక అన్నట్టుగా మహిళలు జనరల్గా వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు. అంటే వాళ్ళకి ఒక్క విషయం, యూ కెన్ నెవర్ సర్వ్ ఫ్రమ్ అన్ ఎంప్టీ జగ్ అనేది తెలియాలి కదండి. వాళ్ళ హెల్త్ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచగలరు. సో ఇప్పుడు మన మహిళా శ్రోతలకి మీరిచ్చే ఒక అమూల్యమైన సలహా, సూచన ఏంటండి? ఎలా అయితే మనం ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తామో, ఫస్ట్ థింగ్ మన హెల్త్ అనేది కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మానసిక ఆరోగ్యం కానివ్వండి, శారీరక ఆరోగ్యం కానీ కిచెన్ నుంచి. ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇంపార్టెంట్. ఎలా అయితే ఇంట్లో అందరికీ పెడతామో మనం కూడా అదే తినాలి. ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. హాబీస్ ఎంకరేజ్ చేయాలి. మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఎక్స్ప్రెస్ చేయాలి. మనలో మనమే, యూజువల్గా ఆడవాళ్ళు అదే చేస్తారు, తనలో తను దాచేసుకుని ఎప్పుడుకో ఫ్రస్ట్రేట్ అవ్వటం కానీ, లేదంటే అసలు చెప్పకపోవటం వల్ల తనలో తను దిగులు పడిపోవటం వల్ల వచ్చే సమస్యలు ఇలాంటివి కొన్ని. అది కాదు, షేర్ చేసుకోవాలి. ఫ్రీగా కమ్యూనికేషన్ అనేది పెంచాలి. అలా పెంచుతూనే ఈవెన్ మనం ఎలా ఫీల్ అవుతున్నామో పక్కన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారో కూడా మనకు తెలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అది కమ్యూనికేషన్ అనేది. అదే సైకియాట్రిస్ట్ చేసేది. కమ్యూనికేషన్ బాగుండాలి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా బాగా పెరిగింది. ఎంత అంటే ప్రతి రంగంలోనూ
ఆడవాళ్ళే ఉన్నాము. ఆ ధైర్యాన్ని మదర్ పిల్లలకి ఇవ్వాలి, డాటర్స్కి ఇవ్వాలి. ఎస్. నలుగురు ఏదో అనుకుంటారు, నేను ఇలా చేస్తే నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే నేనేదో అనుకుంటారు, నా వల్ల నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది అని కాకుండా ఇది ఇలాగా అని క్లారిటీగా తెలుసుకోవటం, దానికి హెల్ప్ తీసుకోవటం, దాని కుటుంబంలో ఉన్న అందరికీ హెల్ప్ అయ్యేటట్టు మనం ఉండటం, మనకు వాళ్ళు హెల్ప్ అయ్యేటట్టు ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే అందరూ ఉంటారు, మదరు, ఫాదరు, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, చిల్డ్రన్ అందరూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చాలా ముఖ్యం. నా దృష్టిలో అన్నిటికన్నా పెద్ద ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్ ఏంటంటే హౌస్ వైఫే. కరెక్ట్ అండి. అంటే అంత బ్యాలెన్స్డ్గా ఇల్లుని ముందుకు తీసుకొస్తారు, అందరి మెంటాలిటీని వాళ్ళే అర్థం చేసుకుంటారు. అంటే అంత నెట్వర్కింగ్ వాళ్ళకి మట్టుకే ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ హెల్త్ని చూసుకుంటే, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం హ్యాపీగా ఉంటే వాళ్ళది, మిగిలిన ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. వింటున్న మన మహిళా శ్రోతలు మీ మాటల్ని డెఫినెట్గా పట్టించుకుని వారి మానసిక ఆరోగ్యాన్ని, తద్వారా వారి శారీరక ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకుంటారని ఆశిస్తూ ఆకాశవాణి కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇంతవరకు అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం అందించిన ప్రత్యేక కార్యక్రమంలో మొదటి భాగంగా మహిళల్లో మానసిక సమస్యల గురించి విన్నారు. అతిథి సైకియాట్రిస్ట్ డాక్టర్ జి సుష్మిత, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.